ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటే కొంతమంది విద్రోహ శక్తులు గొడవలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నించారని దెందులూరు అసెంబ్లీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. దెందులూరు మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన ఘర్షణలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. దెందులూరు నియోజకవర్గంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురికి గాయాలయ్యాయి. ఏలూరు రూరల్ మండలం పాలగూడెం, శ్రీపర్రు, దెందులూరు మండలంలోని సోమవరప్పాడు, కోవలి గ్రామాల్లో జరిగిన ఘర్షణల్లో గాయపడిన పలువురు టీడీపీ కార్యకర్తలు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న దెందులూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించి ఘటనలు జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. అక్కడి నుంచే పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడిన ఆయన ఘటనల వివరాలను తెలియజేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అధికార పార్టీని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని, ఇక వారి ఆటలు సాగవన్నారు. ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, ఎవరైనా దాడులకు పాల్పడితే సహించేది లేదన్నారు. ఓటు అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కని, ప్రజలు తమకు నచ్చిన వారికి ఓటు వేస్తారన్నారు. తమకు ఓటు వేయలేదన్న కారణంతో ఇలాంటి దాడులకు పాల్పడడం సరికాదన్నారు. ఆయన వెంట పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వాతావరణంలో ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి సంఘ విద్రోహ శక్తులు ప్రతి ఊర్లోనూ ఏదో దౌర్జన్యం చేసి బూతుల్ని ఆక్రమించుకుందామని, భయభ్రాంతులకు గురి చేద్దామని మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆటల సాగో జనం మిమ్మల్ని పంపించడానికి పూర్తిగా సిద్ధమయ్యారు. రాష్ట్రంలోనూ ఈ నియోజకవర్గంలో కూడా మీరు ఏలూరు మండలం పాలగూడలో కొట్టారు, ఏలూరు మండలం శ్రీపర్లో కొట్టారు, దెందులూరు మండలం సోమవరపాడులో కొట్టారు, దెందులూరు మండలం పవన్లో కొట్టారు. ఎంతమందిని మీరు కొడతారని అడుగుతున్నాం. ఎందుకు మీకు ఇంత కక్షాన్ని అడుగుతున్నాం? ఓట్లు ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. ఎవరి పార్టీకి నచ్చితే ఆ పార్టీకి ఓట్లు వేసుకునే హక్కు వాడికి ఇచ్చారు. అది ఆడిగా రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కు. వాడి హక్కును వాడు వినియోగించుకుంటుంటే మీకెందుకు కడుపు మంట వస్తుందని అడుగుతున్నాం. ఇన్ని దాడులు ఎప్పుడైనా ఈ నియోజకవర్గంలో జరిగినాయా అని అడుగుతున్నాం. ఈ దాడులన్నింటి కూడా జరగడానికి కారణం మీరు అసాంఘిక వ్యక్తుల్ని ప్రోత్సహించి కావాలని ఒక పథకం ప్రకారం దాడులు చేపిస్తున్నారు. ఖబర్దార్, ఈ దాడిలో పాల్గొన్నటువంటి ప్రతి వాడిని కూడా తొక్కిపెట్టి నారదీస్తాం. ఏమనుకుంటున్నారో మీరు? ఇది ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా జరగాల్సినటువంటి ఎన్నికల్ని ఉద్రిక్త వాతావరణం మధ్య కొట్లాట్లు పొడుచుకుంటారు, కోసుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృతంలో అడుగుతున్నాం. ఎందుకు చేస్తున్నారో అని అడుగుతున్నాం. దమ్ముంటే గెలవండి ప్రజాస్వామ్యంలో ఓట్ల ద్వారా. ఎవరిని భయపెడతారు మీరు? అందరి సంగతి చూస్తాం.